ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి సంపదను కలిగించటం, ప్రసాదించటం, అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి, ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం. అలాగే ఇస్తుంది అని అర్థం. కాబట్టి మనం తీసుకోవటం మనదే ఆలస్యం అన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజు రవి అవటం, సూర్యుడు అవటం, అలాగే మంత్రి చంద్రుడు అవటం, అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అదేవిధంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది? రవి రాజు అవటం వల్ల, అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు, ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అలాగే మీ యొక్క పితృదేవతకు, మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసి, తర్వాత అధికారులను, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని, అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఒక కొత్త పుస్తకం తీసుకొని 4 వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి, తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి. చక్కగా నమస్కారం చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు. దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం అయితే 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. సో ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పచ్చు. అయితే షష్టగ్రహ కూటమి కానివ్వండి, శని యొక్క ప్రభావాలు, వీటి వల్ల కొంత ఏదన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకంపై ఇబ్బంది పడినప్పుడు కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్వరమే ఎమ్మటే నెరవేరటం, మనోధైర్యం కలిగి ఉండటం అనేది చూస్తారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలందు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే శరీరపరంగా, ఆరోగ్యపరంగా అంతా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే గృహ నిర్మాణాలు ఏదైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించిన నిర్మాణాలు చేసి తలపెట్టిన దానికి చక్కగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ సంవత్సరం సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రుణపీడ, శత్రుపీడ అనేది ఉంటుంది కాబట్టి కొంత టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ యొక్క పదవీ యోగం, నూతన పదవి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా కూడా అలాగే ఒక మంచి నేమ్ ఫేమ్ అనేది పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే తరచూ మీరు పుణ్యతీర్థ స్నానాలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలీసు, కోర్టు కేసుల పరంగా మీరు విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య సంబంధాలు అన్నీ కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంది. సంతాన అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉందన్నమాట. అయితే వాహన లాభం కూడా కలిగి ఉంది. అలాగే వాహన ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. అది కూడా వర్షంలో, అలాంటి విపరీతమైనటువంటి ఎండలో మీరు వేగంగా ప్రయాణం చేయటం అనేది క్షేమం కాదు. ఇది కొంచెం మీరు గమనించాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
అలాగే వాయిదా పడిన కొన్ని విషయాలు అన్నీ కూడా, అంటే మీ కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క బంగారం నిల్వలు పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏదైనా తాకట్టు పెట్టిన బంగారం కూడా విడిపించుకోవటం ఇలాంటి, అంటే మనసులో మనీ ఫ్లోటింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటిది. మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వటం అనేది బాగా తరచూ మీరు ఏదైనా ఎగ్జామ్స్లో ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ సంవత్సరం మెరుగ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పై చదువులు చదవడానికి కూడా ఉన్నతమైనటువంటి వాటిలోకి మీరు వెళ్ళటానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఎక్కువ అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది అనమాట. అలాగే మీకు సంబంధించిన దాంట్లో చూసినట్టయితే నూతన వ్యాపారం చేయాలనుకున్న వారు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం అందరికీ కూడా విశ్వం నుంచి అనేకమైనటువంటి అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని అందిపుచ్చుకోవడానికి మీ యొక్క ప్రయత్నం అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయ పరంగా చూసినట్టయితే కొంచెం చిన్న చిన్న చికాకులు, సమయపాలన లేకపోతే మటుకి పంట నష్టాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవసాయ పరంగా చాలా బాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా వ్యవసాయంలో చాలా బాగా దిట్టలై ఉంటారు. కానీ ఇక్కడ కొంత పొరపాట్లు, అశ్రద్ధ చేయటం వల్ల మనకు రావాల్సిన ప్రాపర్టీని మిస్ చేసుకునే అవకాశం, పంట నష్టాన్ని చేకూరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు శ్రద్ధగా మీరు వ్యవసాయం చేసినట్టయితే విపరీతమైనటువంటి లాభాలు గడించే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఓవరాల్గా చాలా చాలా బాగుందనే చెప్పాలి. పట్టిందల్లా బంగారం అవుతుందని బట్టి చెప్పచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క సమయంలో మీరు చేయవలసింది శివాలయంలో ప్రతిరోజు శివాలయంకి ఒక 41 రోజులు వెళ్ళి 5 ప్రదక్షిణలు